రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాల కార్యక్రమాన్ని బట్టి దేవునికే స్తుతి మహాఘనత ప్రభావములు కలుగును గాక. అత్యంత ముఖ్యంగా ఈ దినాలు ఎలా ఉన్నాయంటే, ఎవరిని కదిలించినా సరే ఏదో ఒక భయంకరమైనటువంటి వ్యాధి, వేదన, మానసికమైన ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ఆత్మీయమైనటువంటి పోరాటాలు, ఆత్మలో స్థిరంగా ఉండలేకపోతున్నాము అంటూ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చెప్తూ ఉంటారండి. 10 మంది కలిసి ఒక టీ షాప్కి వెళ్ళినప్పుడు ఆ టీ షాప్లో 10 మందిలో 9 మంది షుగర్లెస్ అంటున్నారు. భయంకరమైనటువంటి తెలియని కరువు భారతదేశం అయితేమి, ప్రపంచ దేశాలను అయితేమి ఏలుబడి చేస్తుంది. ఈ మధ్య మరి కొత్త న్యూస్ ఏంటంటే, కడపలో 5 కరోనా కేసుల్లో మరి 2 మరణించారంటున్నారు, పాజిటివ్ వచ్చిందంటున్నారు. మరి ఈ భయంకరమైనటువంటి కరువు దినాలలో, యుద్ధ వాతావరణంలో మరలా యుద్ధం స్టార్ట్ అయిందంటున్నారు. ఈ విధంగా నలు దిశల నుంచి అపవాది అన్ని రకాలుగా మరి మా ప్రపంచ మానవాళిని ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతూ విరిగి నలిగి విసిగి వేసారి అలసి సొలసిపోతున్న మన జీవితాలకు దేవుడు తప్ప మరొక దిక్కు లేరండి. అందుకే దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడటానికి సిద్ధముగా ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనము 2వ లైన్లో చూద్దాము. చూడండి, 2వ లైన్ నుంచి, మీకు కరువు రాని యొక్క ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండునట్లు చెట్ల ఫలములను, భూమి పంటను నేను విస్తరింపచేసేదను. ఎందుకంటే భయంకరమైన యుద్ధ వాతావరణమును బట్టి ఇరాను, అమెరికా, ఉక్రెయిన్, రష్యా ఇట్లా యుద్ధ వాతావరణాన్ని బట్టి మానవ దైనందిన జీవితము చాలా క్రిటికల్గా తయారైందండి. ఎందుకంటే నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయి ఉన్నాయి. భయంకరమైనటువంటి ముడి సరుకు కరువు ఏర్పడింది. ఆయిల్ రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. దానికి తోడు ఈ ఎల్నినో ప్రభావం వల్ల, ఈ ఎండ తీవ్రతను బట్టి, సముద్రంలో ఏర్పడిన ఈ భయంకరమైనటువంటి అగాధాన్ని బట్టి వాతావరణంలో ఎంతో మార్పు, భయంకరమైన ఎండ తీవ్రతను బట్టి మరి సరైన వర్షాలు లేవు. వర్షాలు లేక నదులు, సరస్సులు, కాలువలు మరి పూర్తిగా ఎండిన స్థితిలో ఉన్నాయి. నదులైతే పూర్తిగా ఎడారిల్లాగా మారిపోయి ఉన్నాయి. వాటర్ లేనిది మనం ఏమీ చేయలేము కదండి. నిత్యావసర మరి అవసరాలు తీరటానికే వాటర్ ఎంతో అవసరమని ఎంతో దానికి ప్రభుత్వాలు ఎన్నో వెసులుబాటు ఇస్తూ ఉంటారు. మరి రైతు పంట పండించాలంటే దేవుడు కరుణించింది మనం ఏమీ చేయలేం. కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే, కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞాపించి అభివృద్ధి పరచుటను, చెట్ల ఫలములు అంటే వృక్ష ఫలములు, భూమి పంటను విస్తరింపచేస్తానంటున్నారు. అన్యజనుల ముందు మిమ్మల్ని అవమానపరచను. నన్ను గుర్తెరిగినటువంటి మీరు, నా సన్నిధిలో ఉన్నటువంటి మీరు అవమానమునకు, సిగ్గుకు, నిందకు అప్పచెప్పకుండా మీరు మొరపెట్టినట్లయితే, మీరు ప్రార్థించినట్లయితే, నేను ఇచ్చిన ప్రతి మాట మీద మీరు ఆధారపడి జీవించినట్లయితే, మరి ఇస్సాకుతో అంటారు, ఇస్సాకు అబ్రహాము కాలంలో వచ్చిన కరువు కాకుండా ఇస్సాకు కాలంలో ఒక కరువు వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నీవు నేను చెప్పిన దేశంలో నువ్వు ఉన్నట్లయితే, నేను చెప్పినట్లు నువ్వు చేసినట్లయితే కరువు రానిక నిన్ను పోషిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. సారేపతి విధవరాల్ని అలాగే దేవుడు పోషించాడు. కాబట్టి భయంకరమైన ఈ యొక్క కరువు దినాలలో దేవుడు దేవుని కృపా కాపుదల మన మీద ఉంటుందని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తుండగా, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభవించండి. ఎవరెవరైతే మీ బాధలను బట్టి నలిగిపోతున్నారో, మరి మనుషులుగా మనమైతే ఏమి చేయలేకపోవచ్చు, కానీ దేవుడు చేయగలిగిన గొప్ప తండ్రి మనకు ఉంటుండగా దేవుని మీదే ఆధారపడి ప్రార్థన చేద్దాం. దేవుని మీ జీవితంలో గొప్ప కార్యం చేయగాక. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, కరువు రాకుండా ధాన్యమునకు ఆజ్ఞాపిస్తానని, అయా అన్యజనుల మధ్య నిందగాను,
అవమానాస్పదముగా మిమ్మల్ని ఉంచక వృక్ష ఫలములను భూమి పంటను విస్తరింపచేస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు వై ప్రభా. అయ్యా ఇజ్రాయేల్ మొరను ఆలకించి దిగివచ్చిన దేవుడు తండ్రి, మా మొరను కూడా ఆలకించి ప్రభా ఈ దేశ స్థితిగతులన్నింటినీ, అయ్యా ప్రపంచ స్థితిగతులన్నింటినీ మార్చి తండ్రి మీరు నార్మల్ చేయమని ప్రార్థిస్తున్నాం. యుద్ధ వాతావరణాన్ని బాన్పండి ప్రభా, ఈ ఎలీనో ప్రభావమును తగ్గించండి తండ్రి, సముద్రమును నిమ్మళపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పంటలకు తగిన వర్షము దయచేయమని, ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధి ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.